హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. పార్సల్స్ గురించి అయితే అప్డేట్ ఇదండి. అన్ని పార్సల్స్ ప్యాకింగ్ అయితే అయిపోయాయి. ఏ ఒక్కరివి కూడా డిస్పాచ్ చేయండి అని నాకు నిన్న నైట్ లోపల ఎవరైతే చెప్పారో వాళ్ళందరివి కూడా ప్యాకింగ్స్ అయితే అయిపోయాయి. రేపు మార్నింగ్ నుంచి డిస్పాచెస్ స్టార్ట్ అవుతాయండి. ఈరోజు మార్నింగ్ కూడా ఒక 40 to 50 ఈ మధ్య నెంబరింగ్లో అయితే కౌంటింగ్లో అయితే వెళ్ళాయి పార్సల్స్. ఒక 47 48 ఉంటాయి. ఈ పార్సల్స్ అయితే డిస్పాచ్ అయ్యాయి. ఇవైతే రిమైనింగ్ పార్సల్స్ అన్నీ కూడా ప్యాకింగ్ అయితే అయిపోయాయండి. జస్ట్ నౌ ఇప్పుడే కంప్లీట్ అయ్యాయి అనమాట ప్యాకింగ్స్. వీటికి ఇంకా వర్క్ ఉంది. ఏంటి అంటే అడ్రస్లు రాసి స్టిక్ చేయాల్సిన వర్క్ అయితే ఉంది. ఓకే, కొంచెం వెయిట్ చేయండి, కొంచెం సహకరించండి. మీ పార్సల్స్ అయితే రేపటితో డిస్పాచెస్ అయిపోతాయండి. చాలామందికి నేను మళ్ళీ చెప్తున్నది అదే, మన ఛానల్లో వీక్లీ వన్సే ఉంటాయండి డిస్పాచెస్. లేదు అంటే 3-4 లైవ్స్ తర్వాత ఒక డిస్పాచ్ అనేది ఉంటుంది. డిస్పాచెస్కే నాకు ఈజీగా 2 to 3 డేస్ టైం అయితే పట్టేస్తుందండి. ఎందుకు అంటే డిస్పాచెస్ది ఏంటి అంటే హౌస్ హోల్డ్ ఉన్నాయి కదండి, అవన్నీ బబుల్ ర్యాప్ ప్యాకింగ్ చేయాలి. చాలా కష్టం అండి. కార్డ్ బాక్స్ ప్యాకింగ్ ఏమో కానీ ఈ కొరియర్ కవర్లో వేసినవి బబుల్ ర్యాప్ చేయాలి, కార్డ్ బాక్స్ ప్యాకింగ్ చేయాలి. చాలా కష్టం. కొంచెం వెయిట్ చేయండి. నార్మల్గా కుర్తీసో ఏవో శారీసో అయితే ఒక్కొక్క కవర్లో వేసేసి రోజుకి 500 కాదు కదా 1000 ప్యాకింగ్స్ కూడా చేయొచ్చు నాన్ స్టాప్, రోజు మొత్తం కూర్చుంటే. కానీ హౌస్ హోల్డ్ ఏంటంటే రోజుకి 100 ప్యాకింగ్ చేయడమే చాలా కష్టం అనమాట. అప్పటికి ఈ పార్సల్స్ అన్నీ కూడా 80 అబోవ్ ఉన్నాయండి. ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. డిస్పాచెస్ అయితే అయిపోతున్నాయి. ఎవరు వరీ పడొద్దు, కొంచెం వెయిట్ చేయండి గైస్. నేను నిన్న నైట్ వరకు ఎవరైతే మెసేజ్ చేశారో రిప్లైస్ ఇవ్వలేదు అని అనుకున్నారో వాళ్ళందరికీ నేను రిప్లైస్ ఇచ్చేసాను. ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళెవరికి నేను రిప్లైస్ ఇవ్వలేదండి. ఎందుకంటే నేను ఈ వర్క్లో ఉన్నాను, ఈ రూమ్లో ఉన్నాను. ఈ రూమ్లో అసలు సిగ్నల్ కూడా రాదనమాట. ఎవరు మెసేజెస్ కూడా నాకు రాలేదు. నేను మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళాకనే నాకు వైఫై అక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. అక్కడే నాకు మెసేజ్ వస్తుంది. ఒకవేళ నేను ఏదో ఆ ప్రోడక్ట్ గురించో మీకు దీనికి పేమెంట్ రాలేదు దానికి పేమెంట్ రాలేదని మీకు మెసేజ్ చేసినా కూడా అది వచ్చేసి నేను పైకి మళ్ళీ పరిగెట్టుకెళ్ళి అక్కడ సిగ్నల్ చూసుకొని మళ్ళీ అక్కడ మీకు మెసేజ్ చేశాను అనమాట. ఇలా ఉంది. కొంచెం అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవట్లేదండి. ఇంకొంతమంది ఏంటి అంటే నమ్మకం లేదా అండి, 300 కదా 500 కదా. 500 నాకైతే తక్కువ కాదులేండి. ఎందుకంటే ఎన్ని పీసులు అమ్మితే 500 మార్జిన్ వస్తుంది. అమ్మ కొద్దిగా ఎత్తుకోమ్మ. నాకు ఇచ్చేదే, నాకు ఇచ్చే దా ఒక్క నిమిషం. ఓకే, 500 అంటే నాకు ఎన్ని ప్రొడక్ట్స్ అమ్మితే 500 మార్జిన్ వస్తుందో చూసుకోండి. కొంచెం అర్థం చేసుకోండి. పేమెంట్స్ చేసేయండి. ఏంటి అంటే కొంచెం అమౌంటే కదా, నేను ఆల్రెడీ ఇంతకుముందు మీ దగ్గర 2-3 టైమ్స్ కొన్నాను కదా, పార్సల్ పంపించేయండి అంటున్నారు. ఎలా నమ్మాలండి చెప్పండి? మీరు ఇలా చేస్తారు అని నేను అనట్లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ 6-7 మెంబర్స్ దగ్గర పంపించేసి మోసపోయానండి. ఎలా నేను నమ్ముతాను చెప్పండి? మిమ్మల్ని బ్లేమ్ చేయడం కాదు, మేము బిజినెస్ చేసే వాళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. ఎందుకు ఈ జాగ్రత్త స్టేజ్కి వచ్చాను అంటే ఆల్రెడీ నేను మోసపోయాను. కొంతమందికి ఒక ఆవిడకి చెప్పాను కదా, 5,000 ఆల్మోస్ట్ 10,000 వర్త్ ప్రొడక్ట్స్ పంపించేశాను. తను 5,000 పేమెంట్ చేసింది. 5,000 అసలు పేమెంట్ చేయలేదు. సిస్టర్ అని నాకు ఇలా చేసింది. ఏం చేస్తాను? ఓకే, ఇంకొక ఆవిడైతే 2,000, ఇంకొక ఆవిడ 100స్లో. కొంతమంది షిప్పింగ్ ఛార్జెస్ అండి మా పార్సల్ వేసేస్తుంది కదా, ఇంకా తనకెందుకు షిప్పింగ్ పే చేయాలి అన్న దీంట్లో ఉంటారేమో. 100, 90s, 80s, 70s, 150s ఇవన్నీ షిప్పింగ్ ఛార్జెస్ అనమాట. షిప్పింగ్ ఛార్జెస్ కూడా పే చేయట్లేదు. ఈ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏదో ఒకటి నేను ముందు మీ నుంచి అమౌంట్ తీసుకొని ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ చెప్పడము, తక్కువైతే మీ అమౌంట్ మీకు రిఫండ్ చేయడం, ఈ పాలసీ కూడా పెట్టుకోవాలి. షిప్పింగ్ కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఎన్ని పార్సల్స్ అండి, ఒక ట్రిప్కి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 10,000 to 15,000, కొన్నిసార్లు అయితే 15,000 to 20,000 అవుతుంది. ఇంత అమౌంట్ నేను షిప్పింగ్ పెడుతున్నానంటే మీరు వేస్తారనే కదా. కొంచెం అందరినీ అనట్లేదు, ప్లీజ్ అండి, తప్పుగా అనుకోవద్దు. అందరినీ అనట్లేదు. కొంతమంది అండి ఇరిటేటింగ్ చేసేస్తున్నారంటే మామూలుగా కాదు. అసలు అర్థం చేసుకోవట్లేదు. ఓకే, కొన్ని కొత్త వాళ్ళు అంటే సరే మా ఆర్డర్ బుక్ చేసాము పంపిస్తుందో లేదో అని వాళ్ళకి ఒక ఆర్డర్ వాళ్ళకి రిసీవ్ అయ్యే వరకు కొంచెం డౌట్ ఉంటుంది. నేను దాన్ని తప్పు పట్టను. రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు కూడా విసిగించేస్తున్నారు. కొంచెం అర్థం చేసుకోండి. మీకు తెలుసు కదా, నాకు చిన్న పాప ఉంది, 9 months పాప ఉంది. ఆ పాపతో చూసుకొని అప్పటికీ నేను పాప ఉంది కదా అని వర్క్ ఏమీ డీలే చేయట్లేదు, చేస్తూనే ఉన్నాను. మీరు నమ్ముతారా? మీరు చెప్తే నమ్ముతారు. ఇప్పటి వరకు నేను స్నానం కూడా లేదు. ఒకసారి పండు పండు చెల్లిని తీసుకోరా.
ఓకే. మార్నింగ్ నుంచి అండి కూర్చుంటే 80 అబోవ్ పార్సెల్స్ ప్యాక్ చేశామన్నమాట మార్నింగ్ నుంచి. ఇంకా వీటికి అడ్రస్ స్టిక్ చేసే వర్క్ ఉందన్నమాట. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే తలకాయ నొప్పి పేమెంట్స్ పెండింగ్ అండి. ఇది ఎప్పుడు రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను, మీరు చేస్తూనే ఉంటున్నారు. ఆల్మోస్ట్ 80,000 వరకు అండి పెండింగ్ పేమెంట్స్. 80,000 వరకు ఉన్నాయి. పార్సల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా, ఈ బాక్సెస్ 3 బాక్సెస్ హోల్డ్ అయిపోయి ఉన్నాయి పెండింగ్ పేమెంట్స్. కొంచెం చూసుకొని మీరు కూడా పేమెంట్స్ అయితే క్లియర్ చేసేయండి. నాకు కూడా రొటేషన్ ఉంటుంది కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అర్థం చేసుకోండి. మరి నేను ఈరోజు బిల్ పెట్టి ఈరోజే పే చేయండి, రేపే పే చేయండి అంటున్నానా? అది కూడా లేదు. వీక్లీ వన్స్ డిస్పాచ్ అంటే మీకు వీక్ మొత్తం టైం ఉంటుంది. కొన్ని లాస్ట్ బిల్ అంటే ఆ నెక్స్ట్ డే కూడా టైం ఉంటుంది. కొంచెం చూసుకొని బుక్ చేసుకోండి. చూసి పేమెంట్స్ అయితే చేసేయండి. ఇబ్బంది పెట్టొద్దండి. అసలు నిజంగా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు కొంతమంది అయితే. మా పార్సల్ మేము పే చేస్తాములేండి పంపించండి అంటారు. మళ్ళీ ఒక్కొక్కరేమో ఇప్పుడు పేమెంట్ చేసి ఇప్పుడే పంపించేయండి అంటారు. మీకు తెలుసా లేదా అండి, నేను గ్రూప్లో స్టేటస్లో 3 డేస్ నుంచి అట్లీస్ట్ 2 డేస్ నుంచి అయినా డిస్పాచెస్ కావాలా, డిస్పాచ్ కావాలి అన్న వాళ్ళు మెసేజ్ చేయండి. ఎవరెవరికి డిస్పాచెస్ కావాలో నాకు ఇమ్మీడియట్గా మెసేజ్ చేయండి. ఈ పలానా రోజు పలానా టైం ముందు పేమెంట్ డిస్పాచ్ చేయండి అని మెసేజ్ చేసిన వాళ్ళకి డిస్పాచ్ అవుతాయి అని ఎన్నిసార్లు చెప్తుంటానండి. అప్పుడప్పుడు కొంతమంది పర్సనల్గా కూడా కొంతమందికి నాకు వీలైనంత వరకు మెసేజ్లు కూడా పెడతాం, మీది డిస్పాచ్ చేయాలా, మీది డిస్పాచ్ చేయాలని. ఇప్పుడు అది కూడా కుదరట్లేదు అందరినీ మెసేజ్ పెట్టాలని. ఓకే. నాకు కూడా ఇక్కడ స్టాక్ మీకు ప్లేస్ ఇబ్బంది అని మీ అందరికీ కూడా తెలుసు కదా, ఇవన్నీ హోల్డ్ చేయడం కూడా కష్టమే. పోనీ 1-2 మినిమం ఒక 5-6 ఐటమ్స్, ఈ 5-6 ఐటమ్స్కి షిప్పింగ్ వేస్ట్ సిస్టర్ అంటే నేను హోల్డ్ చేస్తాను డెఫినెట్లీ. నేనే చెప్తున్నాను చాలామందికి 3-4 ఐటమ్స్ సిస్టర్ షిప్పింగ్ మీకు వేస్ట్ అయిపోతుంది, హోల్డ్ చేయమంటే హోల్డ్ చేస్తాను, నెక్స్ట్ లైవ్స్ కూడా ఉన్నాయని నేను మీకు సలహా ఇస్తున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. పేమెంట్స్ కూడా క్లియర్ చేసేయండి. ఇంకొకటి క్యాన్సిలేషన్స్. నిజంగా అసలు ఈసారి ఇన్నన్ని కంప్లైంట్స్ కాదండి, ఈసారి డిస్పాచెస్కి మాత్రం మామూలు తలకాయ నొప్పి పెట్టలేదు అసలు. కొంచెం అర్థం చేసుకోండి. చెప్పాను కదా, అమ్మాయికి లెగ్ ఫ్రాక్చర్ అయిందని తను కూడా రావట్లేదు. నిన్నటి వరకు నేను ఒక్కదాన్నే వర్క్ చేశానండి. నిన్న కూడా 40 అబోవ్ పార్సల్స్ నేను ఒక్కదాన్నే ప్యాక్ చేసుకొని కూర్చున్నాను నిన్న వరకు. ఈరోజు మా హస్బెండ్ హెల్ప్ వల్ల 80 అబోవ్ పార్సల్స్ ఇవన్నీ ప్యాక్ చేయగలిగాం ఈరోజు. ఎన్నిసార్లు అండి డిస్పాచెస్ అంటే మామూలు విషయమా? ఓకే. దానికి తగిన ఆ కార్డ్ బాక్స్ ప్యాకింగ్ ఉన్నాయి కదా, ఐటమ్స్కి తగిన కార్డ్ బాక్స్ వెతుక్కోవాలి. ఓకే. వాటికి తగినవి వెతుక్కొని అన్ని పక్కన పెట్టుకొని వాళ్ళ ఐటమ్స్ మిస్ అవ్వకుండా చాలా తలకాయ నొప్పి అండి. అది కూడా ఇంత చిన్న ప్లేస్లో ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకోవాలి. నేను అన్నీ ఎలా పడితే అలా పరిచేయడానికి అవ్వదు. ఒక్కొక్క ఐటమ్ తీసుకోవాలి, వాటికి చెకింగ్ చేసుకోవాలి, అవి పని చేస్తున్నాయో లేదో చేసుకోవాలి. చాలా తలకాయ నొప్పి ఉంటుందండి. ఒక్క నిమిషం. ఏమైంది నేహా, ఎందుకు ఏడుస్తున్నావు? ఒక 2 మినిట్స్ అమ్మ, అయిపోయింది. ఒక 2 మినిట్స్. ఓకే. ఇంత తలకాయ నొప్పి ఉంటుందండి. అలా అని ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని మీరు అనుకోవద్దు. కాకపోతే కొంచెం ఇబ్బంది ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు సహకరించండి అంతే. నేను చెప్పేది అదే, ఇంకేం లేదు. కొంచెం సహకరించండి. రిప్లేస్ ఇవ్వకపోతే మేమేం అనుకోవాలండి? కనీసం మాకు ఆ మాట చెప్పేస్తే మేము మీకు మళ్ళీ మెసేజ్ చేయం కదా అంటున్నారు. 100 మందిలో మీ మెసేజ్ ఎక్కడుందో నేను ఏమని వెతకాలి చెప్పండి? అప్పటికీ నేను స్టేటస్లో ఎప్పటికప్పుడు అప్డేట్ పెడుతూనే ఉంటాను గ్రూప్లో. కంగారు పడొద్దు, నేను వర్క్లో ఉన్నాను అందుకే రిప్లేస్ ఇవ్వట్లేదని. ఎప్పుడు రిప్లేస్ డిలే అవుతాయి? ప్యాకింగ్స్ టైంలోనే డీల్ అవుతాయి. ఎందుకంటే ప్యాకింగ్స్ టైంలో నేను లేనిది అవి అవ్వవు. ఎందుకంటే ఎవరు ఐటమ్ ఏది ఒక్కొక్క నేమ్స్తో 3-4 ఉంటారు. ఇలాంటివన్నీ ఉంటాయి. నేను ఇక్కడ ఉంటుంటే ఆ మెసేజ్లు నాకు చెప్పాను కదా, ఈ రూమ్లో సిగ్నల్ రాదని మెసేజ్లు రావు. ఒకవేళ వచ్చినా కూడా నేను వర్క్లో కూడా ఉంటాను. కొంచెం అర్థం చేసుకోండి. ఒక 1 డే లేట్ అవ్వచ్చు, నేను రిప్లై అయితే ఇవ్వడం మానేను. అదే నార్మల్ డేస్ అయితే, లైవ్స్ డేస్ అయితే నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. మీకు కొంతమందికి పెట్టిన వెంటనే రిప్లైస్ ఇస్తాను. కానీ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా ఇలా అవుతుందండి డిస్పాచెస్. చాలా హెక్టిక్ వర్క్. అలాంటి టైంలో కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? ఎందుకు చెప్తున్నాను అంటే చాలా ఇప్పటికీ కూడా మెసేజ్లు ఉన్నాయి, విసిగించే వాళ్ళు మెసేజ్లు ఉన్నాయి. అందుకే మీరు కూడా చూసి కొంచెం అర్థం చేసుకోండి. మీ పార్సల్స్ అయితే రేపటి లోపల వెళ్ళిపోతాయండి. ఇంకొకటి, నాకు మార్నింగ్ నుంచి ఇవి డిస్పాచ్ చేయండి అని చెప్పిన వాళ్ళు నేను ఎవరివి చేయలేనండి. ఎందుకంటే ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా, వాటిలో మీ పార్సల్స్ వేసేసి పెట్టేస్తామన్నమాట. ఒకదానిపైన ఇలాంటి బాక్సులు వరుసగా ఒక 3 బాక్సులు ఉంటాయి అన్నమాట. దాంట్లోంచి మీ ఆర్డర్ ఏదో నేను వెతికి తీయాలంటే చాలా కష్టం. అందుకే నేను చెప్తాను, డిస్పాచ్ కావాలి అనుకునే వాళ్ళు మెసేజ్ చేయండి అని 3 రోజులు 2 రోజుల ముందు నుంచో చెప్తాను. అప్పుడు మీరు చెప్తే అన్నీ సెగ్రిగేట్ చేస్తామండి. నా దగ్గర బుకింగ్స్ ఐటమ్స్ ఎన్ని ఉంటాయో అన్ని ఐటమ్స్ డిస్పాచ్ చేయమన్నది లేదు, డిస్పాచ్ వద్దు అలా ఏమి ఉండదు. అందరివి సెగ్రిగేట్ చేస్తాం. ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్లో ఇలా సెగ్రిగేట్ చేస్తాం. ఒక్కొక్కటి తీస్తాము. వీళ్ళు పేమెంట్ చేశారా, వీళ్ళది ఎంత పెండింగ్ ఉందని నోట్ చేసుకుంటాను. వీళ్ళకి డిస్పాచ్ వద్దు అంటే వాళ్ళు మళ్ళీ హోల్డ్ పెడతాను. అలా నా దగ్గర ఆల్మోస్ట్ 250 అబోవ్ కస్టమర్స్ ఆర్డర్స్ ఉంటే వాళ్ళందరివి కూడా నేను తీస్తాను తెలుసా, వీక్లీ వన్స్.
వాళ్ళదేమైనా పెండింగ్ పేమెంట్ ఉందా, వీళ్ళదేమైనా ఐటమ్ మిస్ అయిందా, ఇలా చెకింగ్లు ఉంటూనే ఉంటాయి వీక్లీ వన్స్. అలాంటి టైంలో కూడా త్వరగా రిప్లైస్ రావు, ఎందుకంటే వర్క్లో ఉంటాం కాబట్టి. కొంచెం అర్థం చేసుకోండి. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎప్పటికప్పుడు మొత్తుకుంటూనే ఉంటాను, నేను స్టేటస్లో కూడా పెడుతూనే ఉంటాను, కానీ మీరు చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. క్యాన్సిలేషన్స్ కూడా అలానే చేస్తున్నారు, పెండింగ్ పేమెంట్స్ కూడా అలానే చేస్తున్నారు. మొన్న వీక్ వరకు పెండింగ్ పేమెంట్స్ అస్సలు లేవు. అంటే ఒక 50 మెంబర్స్ చేస్తే 30 మెంబర్స్ వరకు మారిపోయి చక్కగా పేమెంట్స్ చేసేసారు. మళ్ళీ ఇంక యథాస్థితికి వచ్చేసారు, మళ్ళీ స్టార్ట్ చేశారు పెండింగ్ పేమెంట్స్. కొంచెం నేను అర్థం చేసుకుంటాను, మీ ప్రాబ్లమ్స్ మరీ హెక్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకు పేమెంట్ చేయండి అని నేను మొండి పట్టు కూర్చోను. కాకపోతే ఏంటి అంటే ఒక 2-3 డేస్ మినిమం మన డిస్పాచ్ టైంకి అప్పుడు చేసేయండి. అంతేగాని ఇప్పుడు పేమెంట్ చేయమండి లేట్ అవుతుంది అని నేను అప్పటికీ లైవ్లో చెప్తాను. మీరు 2 డేస్లో పేమెంట్ చేస్తా అంటేనే బుక్ చేసుకోండి అంట. కానీ మళ్ళీ మీరు ఏదో ఒకటి రీజన్ చెప్తారు. ఆ రీజన్ చెప్పాక నేను ఇంకేం ఆన్సర్ చేస్తాను చెప్పండి మీకు. కొంచెం అర్థం చేసుకోండి. ఒక 2-3 డేస్ టైం తీసుకోండి, నేను వద్దనట్లేదు. తర్వాత పేమెంట్ చేసేయండి. డిస్పాచెస్ కూడా మళ్ళీ చెప్తున్నానండి, మన దగ్గర వచ్చేసి వీక్లీ వన్సే ఉంటాయి డిస్పాచెస్. మధ్యలో అసలు ఎట్టి పరిస్థితిలో ఉండవండి, ఓకేనా? ఎందుకంటే నాకు మళ్ళీ డిస్పాచ్ చేయాలంటే మాకు పెద్ద ప్రాసెస్. వీటి సైజు తగిన కొరియర్ కవర్స్ అన్ని పెట్టుకోవాలి, ఆ కార్డ్ బాక్స్లు వెతుక్కొని తెచ్చుకోవాలి. అసలు చాలా పెద్ద పని అండి డిస్పాచెస్ అనేది. అందుకే నాకు ఇన్ని డేస్ టైం పట్టింది. ఆల్మోస్ట్ ఈ రోజుకి 3 డేస్ నాన్ స్టాప్ వర్క్ చేస్తే ప్యాకింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ఓకే, వీటన్నిటికీ కూడా ఇంకా నేను అడ్రస్లు రాసి స్టిక్ చేసి డిస్పాచ్ చేయాలి, ఓకేనా? రేపైతే లైవ్కి రానండి, ఎందుకంటే నాకు అసలు మామూలు బ్యాక్ పెయిన్ కాదు, అసలు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే నాకు చేతికి కూడా తోడు లేని వర్క్ అయితే నేను ఎప్పుడు చేయలేదు. అలాంటిది లాస్ట్ 2-3 డేస్ చేశాను అనమాట. దానివల్ల కష్టం ఎక్కువ అయిపోయింది. కొంచెం వెయిట్ చేయండి, నేను నెమ్మదిగా లైవ్కి వస్తాను. రేపైతే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. రేపు రెస్ట్ తీసుకొని లేకపోతే కొంచెం అలా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను, కానీ రేపైతే లైవ్ చేయను. ఎందుకంటే ఈ స్టాక్ కూడా ఓపెన్ చేయాలి. ఈ స్టాక్ ఓపెన్ చేయాలంటే 1 డే టైం పడుతుంది. అయినా రేపు స్టాక్ ఓపెన్ కూడా పెట్టుకొని కొంచెం రిలాక్స్గా ఉంటాను. ఎల్లుండి నుంచి మళ్ళీ లైవ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. మీ పార్సల్ గురించి అయితే ఇది అప్డేట్ అండి. ఇంకొకటి, ఈ పెద్ద పెద్ద కార్డ్ బాక్స్లు అన్నీ కూడా బిజినెస్ పార్సల్లో వేస్తాను. ఇలా సైజు ఉందని మీరు వర్రీ పడద్దు, చాలా తక్కువ ప్రైస్లోనే అవుతాయి. చిన్న చిన్న కొరియర్ ఏంటి అంటే 1 kg బిలోవే DTDCకి వేస్తానండి. 1 kg బిలో వరకు మనకు అది రీజనబుల్గా అనిపిస్తుంది అమౌంట్. 1 kgకి ఒక 100 grams ఎక్కువ ఉన్నా సరే నెక్స్ట్ ½ kg లేదా per kg అమౌంట్ వేసేస్తారు. అందుకే ఎక్కువ కేజీస్వి, ఎక్కువ ఇలా సైజు ఉన్నవన్నీ కూడా బిజినెస్ పార్సల్లో వేస్తాను. చాలా తక్కువ అవుతుందండి. మన హైదరాబాద్కి అయితే మీకు లాస్ట్ టైం చూపించాను కదా, ఒక కస్టమర్ది వచ్చేసి ఆల్మోస్ట్ 11 kgs పార్సల్ కూడా 200 చేంజ్లోనే వెళ్ళిపోయిందండి. 11 kgs 200లో వెళ్ళిపోయింది. ఇలా ఉంటుందన్నమాట, 200 చేంజ్లో వెళ్ళింది. ఓకే, మీకు మంచి రీజనబుల్గా నేను ఇవి కూడా చెక్ చేసుకోవాలి. ఈ ఒక పార్సల్ ఉందనుకోండి, దీని వెయిట్ చెక్ చేయాలి. ఇది దేనికి వేస్తే కస్టమర్కి రీజనబుల్గా ఉంటుంది అనేది కూడా చెక్ చేయాలి. ఓకే, ఇది DTDCకి వేస్తే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ పడుతుందేమో అని చూడాలి. ఇలా చాలా ఉంటాయండి, కొంచెం వెయిట్ చేయండి. డిస్పాచెస్ అనేది అసలు చాలా పెద్ద వర్క్. మీరు నమ్మరు, లైవ్స్ 4 hours చేస్తున్నారు, ఇంత ఓపిక అంటారా? నాకు లైవ్స్ ఒక 12 hours చేయమన్నా చేస్తానేమో. డిస్పాచెసే కొద్దిగా టైం పడతాయి అన్నమాట. అంత కష్టం, చాలా కష్టం. వాళ్ళ పేమెంట్స్ చూసుకోవాలి. ఒక్కొక్క నేమ్తో 3-4 ఉంటారు, ఎవరి అడ్రస్ ఏది వెళ్ళిపోతుందో తెలీదు. అసలు మీకు చెప్పినా కొంతమందికి అర్థం కాదు ఇంకా. ఓకే, ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. విసిగించొద్దు మరీ, కాల్స్ మీద కాల్స్ చేసేసి ఒక ఆర్డర్ పంపించడానికి ఇన్ని రోజులు అని ఏది పడితే అది అనొద్దండి. ఒక ఆర్డర్ కాదు, మీతో పాటు ఇంకా రిమైనింగ్ ఇంకొక 100 members ఆర్డర్స్ ఉంటాయి. అది కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకు ఇంత కష్టానికి మీకు మించిన పని ఎందుకు పెట్టుకోవాలి అంటే, వీక్లీ వన్స్ డిస్పాచెస్ అంటే ఇలానే ఉంటాయండి, టైం పడుతుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఇలానే టైం పడుతుంది. ఇంకా అలాంటి బిజినెస్ని ఆపుకోలేము కదా. ఎందుకు గట్టిగా ఏంటి ఈవిడ ఇంత గట్టిగా మాట్లాడేస్తుందని తప్పుగా అనుకోవద్దు. ఆ వర్క్ ప్రెజర్ అలా ఉంది, అసలు ఖాళీ లేదనమాట. అంత వర్క్ ప్రెజర్ వల్ల నాకు ఇలా వస్తున్నాయి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎవరికైనా నేను చెప్పేది అర్థం అవుతుందని అనుకుంటున్నాను, అందరికీ కూడా. ఓకే, పార్సల్స్ గురించి అయితే ఇది అప్డేట్. ఇక్కడ ఉన్నవి ఇవన్నీ పార్సల్స్ అండి, ఆల్మోస్ట్ 80 above అనమాట పార్సల్స్ అన్నీ కూడా. ఇవి నెక్స్ట్ ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇవైతే అడ్రస్లు రాసేసానండి, ఇది కూడా. ఓకే, ఇవన్నీ కూడా అడ్రస్లు రాసేసామన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఏ వర్క్ పెట్టుకోను, ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళకి అసలు మీరు నమ్మరు, స్నానాలు కూడా ఎవరికి లేవు. నా మార్నింగ్ నుంచి కూర్చుంటే ఇప్పుడు అయ్యాయి. కొంచెం పైకి వెళ్ళి పిల్లలకి కొద్దిగా ఫ్రెష్ చేసేసి నేను ఫ్రెష్ అయ్యి కొద్దిగా రిలాక్స్ అయ్యి రిప్లేస్ ఇస్తాను. కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ అండి అర్థమైతే చేసుకోండి అందరికి కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.